అమెరికా, ఇరాన్ దేశాల మధ్య స్విట్జర్లాండ్లో జరుగుతున్న శాంతి చర్చలు అత్యంత కీలకమైన అణు వివాదం వైపుకు మళ్లాయి. చర్చల వేదిక వద్ద అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ నేతృత్వంలో బృందం మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ బృందంతో ప్రత్యేకంగా సమావేశమైంది. అయితే లెబనాన్లో ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక చర్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నలను అమెరికా ఉపాధ్యక్షుడు ఉద్దేశపూర్వకంగా దాటవేయటం చర్చల్లో సంక్లిష్టతను తెలియజేస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమానికి శాశ్వతంగా అడ్డుకట్ట వేయటమే లక్ష్యంగా అమెరికా పెడుతున్న కఠిన నిబంధనలకు సంబంధించి పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం. స్విట్జర్లాండ్ శాంతి చర్చల్లో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య అత్యంత సంక్లిష్టమైన అణు కార్యక్రమ నియంత్రణ అంశం తెరపైకొచ్చింది. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా నిరోధించడమే తమ ప్రధాన లక్ష్యమని అమెరికా స్పష్టం చేస్తోంది. ఇందులో భాగంగా రాబోయే 20 ఏళ్ల పాటు యురేనియం శుద్ధీకరణ ప్రక్రియను ఇరాన్ పూర్తిగా నిలిపివేయాలని అమెరికా డిమాండ్ చేస్తుండగా, ఇరాన్ మాత్రం 10 ఏళ్ల గడువును ప్రతిపాదిస్తోంది. అయితే గతంలో ఒబామా ప్రభుత్వం కుదిర్చిన ఒప్పందం తరహాలో కాకుండా ఈసారి ఇరాన్ ఎలాంటి యురేనియం శుద్ధీకరణ చేయడానికి వీల్లేదని, సంపూర్ణ నిషేధం విధించాలని అమెరికా పట్టుబడుతోంది. ప్రస్తుతం ఇరాన్ వద్ద బాంబుల తయారీకి అవసరమైన స్థాయిలో ఉన్న యురేనియం నిల్వలను పూర్తిగా నిర్వీర్యం చేయాలని, లేదా వాటిని వేరే దేశానికి తరలించాలని అమెరికా అధికారులు కోరుతున్నారు. గత ఏడాది ఇరాన్ అణు కేంద్రాలపై జరిగిన దాడుల తర్వాత అంతర్జాతీయ తనిఖీదారులకు అక్కడ ప్రవేశం నిలిచిపోయింది. దీంతో ఇరాన్ వ్యాప్తంగా ఉన్న అణు కేంద్రాలలో ఐక్యరాజ్య సమితి బృందాలు ఎప్పుడైనా ఎక్కడైనా ఆకస్మిక తనిఖీలు చేసేలా పూర్తి పారదర్శకతను కల్పించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. అయితే తమ అణు కేంద్రాలను పూర్తిగా మూసివేయడం అంటే తమ హక్కులను కాలరాయడమేనని ఇరాన్ వాదిస్తోంది. ఈ వివాదాలన్నింటినీ పరిష్కరించడానికి విధించుకున్న 60 రోజుల గడువు చాలా తక్కువని, అణు నిల్వలపై స్పష్టత రావడం అంత సులువు కాదని అంతర్జాతీయ రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.